చేంజ్ దిస్ ట్యాబ్లెట్స్ చేంజ్ చేసినాను. ఈ ట్యాబ్లెట్స్ నేను రమేష్ హాస్పిటల్ నుంచి మళ్ళీ ఏమో వైవీరావు హాస్పిటల్కి ఈ ట్యాబ్లెట్స్ మళ్ళీ చేంజ్ చేసినాను. వైవీరావు ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటాం మళ్ళీ. అస్సలం వలైకుం వరహమతుల్లాహి వరకాతుహు. జోయా కూడా చెప్తుంది చూడండి. అస్సలం వలైకుం వరహమతుల్లాహి వరకాతుహు. జోయా కూడా చెప్తుంది. మా జోయా ఇడ్లీ తింటుంది చూడండి. బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. మా జోయా బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. మా జోయా బాబు టిఫిన్ కూడా అయిపోయింది. నేను కూడా టిఫిన్ కూడా తింటున్నాను. ఇడ్లీ మాది. మీది ఏంటి? ఇడ్లీ చపాతీ గారి ఏమో వేయట్లేదు నేను. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఉంటాయి కదా అవి షుగర్ ఒకటి వేసుకుంటాను అంతే. అవి రమేష్ హాస్పిటల్లో 3 ట్యాబ్లెట్స్ ఇచ్చారు కదా, ఆ ట్యాబ్లెట్స్ ఏమో పని చేయట్లేదు నాకు. ఎప్పుడు డైలీ ఉంటుంది. ఇది అంతా లాగుతుంది, లెఫ్ట్ హ్యాండ్ అంతా లాగుతుంది, ఈ నడం అంతా లాగేస్తుంది, ఈ నరాలంతా లాగేస్తున్నాయి. ఇక్కడ అంతా బాగా నిప్పుగా ఉంటుంది, చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది నాకు. అందుకే మా అబ్బాయికి ఫోన్ చేశాను, ఈ మందులు మానేద్దాం. ఇంకోటి డైలీ ఉండేది కాదు నాకు. వైవీరావు మందులు తింటే ఈ 10 or 12 డైలీ అయితే కూడా నాకు పనిచేసేది. కొలెస్ట్రాల్కి, బీపీకి, గ్యాస్కి, షుగర్కి అన్నీ కలిసి నేను చెప్పేది 10 అని. అలాగా అవన్నీ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఏం లేకుండా ఇది 3 ఇచ్చారు అంతే. ఈ లేనిదేమో డైలీ నాకు వచ్చేసింది అంతా. ఈ పెయిన్ ఇదంతా, బ్యాక్ పెయిన్ ఇదంతా నేను హీటర్ ప్యాడ్ తీసుకొని కూడా హీటింగ్ చేసుకుంటున్నాను రాత్రిపూట. అయితే కూడా డిస్కంఫర్ట్ ఉంటుంది నాకు. నిద్ర కూడా సరిగ్గా రావట్లేదు, సరిగ్గా పనుకోవట్లేదు నేను. అందుకు మానేశాను. మా అబ్బాయి ఏమో ఇది పంపిస్తానని చెప్పాడు కొరియర్తో మందులు. ఈ వైవీరావు మందులు మళ్ళీ మారుద్దామని చూసినా, అందుకే చేసిన. ఏమిటి నాకు అసలు ఏం తెలియట్లేదు. హార్ట్ పెయిన్కి అది అంటే ఏముండేది, అప్పుడేమో కళ్ళు తిరిగిదానే, షుగర్ డౌన్ అవుతుందో, బీపీ డౌన్ అవుతుందో, మళ్ళీ ఏమో హార్ట్కి అర్థం కాదు. అసలేమో ఏదైనా బరువు ఎక్కి మెట్లు ఎక్కుతుండే, మళ్ళీ ఏమో ఎక్కువ నడిస్తే కొంచెం ఎక్కువ ఆయాసం అది వచ్చేసి ఇది వచ్చేది. ఆ ఆయాసం మందు కూడా ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అవన్నీ ఇచ్చేవాళ్ళు వైవీరావుది. ఈ 3 ఇచ్చారు అంతే నాకు. నిద్ర ఒకటి ఇచ్చారేమో, 2 మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి ఇచ్చారు ఈ రమేష్ గారు. ఈకో కూడా ఈసీజీ తీసాం అంతే. అది ఇదేమో డైలీ వస్తుంది ఈ నొప్పులు నాకు. డిస్కంఫర్ట్ ఉంటుంది, బాగా పెయిన్ ఉంటుంది, ఏ చేయలేకపోతున్నాను. నరాలు గట్ర లాగేస్తున్నాయి, బలం లేదు, ఏం లేదు. దానికైనా కొంచెం నేను హుషారుగా ఉండేది, బలం ఉండేది, ఇది ఉండేది. అందుకే ఆ మందు తెప్పించాను. ఆ మందు వేసుకుంటాను మళ్ళీ. మీరందరూ నాకు ప్రే చేయండి. నాకు ఏంటో తెలియట్లేదు అసలు. నాకు ఏం వస్తుందో, హార్ట్ పెయిన్, హార్ట్ అటాక్ వచ్చేస్తుందో ఒకసారి, లేకపోతే స్ట్రాక్ వస్తుందో, ఏం వస్తుందో నాకు తెలియట్లేదు. నా ప్రాణం అసలు బాగున్నట్లేదు. మీరందరూ నాకు ప్రే చేయాలా, దుఆ చేయాలా, ప్రార్థన చేయాలా. మీరందరూ నాకు గుర్తుపెట్టండి ప్రార్థనలో, ప్రేయర్లో, దుఆలో అందరూ. నేను కూడా మీ అందరికీ ప్రార్థన చేస్తా, దుఆ చేస్తా, ప్రే చేస్తా. మీరందరూ నా వీడియో మీకు లైక్ అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. ఓకే, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో అగైన్.